మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ మధ్య సార్ వాష్రూమ్స్ కూడా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు సిగరెట్ తాగితేనే మోషన్ వచ్చేది అనేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అది ట్రిగర్ అవ్వట్లేదు. అది అరిచిటు అలవాటు చేసుకున్నాము. అది లేనప్పుడు కూడా నార్మల్గా వెళ్ళేవాళ్ళం కదా. అవునవును, అది కరెక్టే సార్. ఆ పిల్లలు చెప్పేది అది చాలా అంటే బట్ ఒక డేంజరస్ జోన్ లోకి వెళ్ళిపోయాం. ఎందుకు సార్ ఈ లాస్ట్ 15 years లో చాలా మారిపోయింది కదా లైఫ్. ఈ గ్యాడ్జెట్స్ అంతే. పిల్లలకు లక్కీగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికిపోయాం అనుకుంటున్నాము. ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్ గా అది ఆ ఏజ్ లో పిల్లలకు అదొక వ్యాపకమే అది. ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్, ఇప్పుడు ఆ లైక్స్, డిస్లైక్స్, ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్, వాళ్ళకి అవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ ఆన్ ఎ గ్యాడ్జెట్. రైట్. ఒకసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ఆపేస్తారు కానీ బట్ స్టిల్ అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. రోజు పొద్దున రాత్రి ఒక అర్ధగంట, పొద్దున ఒక అర్ధగంట, మధ్యలో ఒక అర్ధగంట ఎంత అవసరం. మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే 24 గంటలు చూస్తుండొచ్చు. ఫేస్బుక్ చూడొచ్చు, ఏవో ఉన్నాయి, ట్విట్టర్లో చూడొచ్చు, వాట్సాప్లో చూడొచ్చు. ఇంకా చూస్తే అనవసరమైన చెత్త అంతా మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి. చాలా అడిక్టివ్ సార్. అడిక్టివ్నే మనం అంతే. నేను ఒక అర్ధగంట ఏవి చూడాలి. ఇప్పుడు 50 మందిని మన గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు, మన పర్మిషన్ అడిగారు యాడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. వస్తుంటాయి మెసేజ్లు, మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం, వచ్చేయడం బయట. అవసరమైన ఇన్ఫర్మేషనే మనం తీసుకోవడం. చూసుకుంటూ పోతే మనకి ఎండ్ లేదు మనకు సార్. సో ఫైనలీ మనం అన్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ మాట్లాడుతూ ఆయిల్ అండ్ ఫుడ్, ముఖ్యంగా ఫుడ్లో ఉండే స్పైసెస్, మసాలా, ఇది ఏ మేరకు మన బాడీకి, బికాస్ చిన్నప్పుడు నేను ఇది కూడా విన్నాను, బాగా ఉప్పు కారాలు వేసి తింటే శరీరానికి ఏం రాదంటారు, అదొక థియరీ. ఇప్పుడు అసలు స్పైసీ ఫుడ్ తగ్గించండి, బాగా సాల్ట్ లెవెల్స్ తగ్గించండి, ఆయిల్ అయితే అసలు ఉండనివ్వకూడదు, మొత్తం ఒక మనిషికి 1/2 కిలో ఫర్ మంత్ అంటారు. ఒక్క పూట కూర చేస్తే 1/2 కిలో అయిపోతుంది కూర. అదే అక్కడే నిర్ణయించుకోవాలి. అంటే జనరల్ తమ్ రూల్ ఏంటంటే ఫ్యామిలీ 4 ఉంటే 4 liters ఆఫ్ ఆయిల్ పర్ మంత్. మీరు ఇంకా చాలా జనరస్గా చెప్పారు. 4 liters per ఆయిల్ పర్ మంత్. కానీ ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లో గారెలు వేసుకుంటే ఏమవుతుంది, 1 లీటర్ అయిపోతుంది. నాకు తెలియదు ఎంత వేస్తారని, లీటర్ అయిపోతుంది. మనం వేసుకునే దగ్గర కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి. ఇంకా ఊరగాయల్లో తప్పదు, వాళ్ళు ఆయిల్ వేస్తారు ఎందుకంటే అది చెడిపోకుండానో ఏదో కారణాలు చెప్తారు. కానీ బట్ మనం రోజు చేసుకునే ఫుడ్లో మాత్రము తగ్గించుకొని వేసుకోవచ్చు మనం. అందుకని గ్రిల్డ్ ఫుడ్స్ హెల్తీ. గ్రిల్డ్ ఏమిటో ఆయిల్ ఉండదు. బట్ గ్రిల్డ్ ఫుడ్స్ లో చార్డ్ ఇది ఉంటుంది కదా. చార్ చేయకూడదు మనం అది కబాబ్స్ చార్ చేసేది కోల్ మీద, తందూరి చికెన్ అది చేస్తారు. గ్రిల్ అంటే ఏంటి, మనకు దాంట్లో పెట్టి స్టీమ్ తో గానీ హీట్ తో గానీ చేసేది అది. సో అది సేమ్, ఎందుకంటే ఆయిల్ వాడరు దాంట్లో. అలా చార్డ్ ఫుడ్స్ డేంజరస్. మళ్ళీ ఇది అప్పుడప్పుడు తినొచ్చు కబాబ్స్ కానీ ఇంకా రోజు అది తినేది కష్టం. బికాస్ ఆ బొగ్గులతో కాలినటువంటి నల్లగా ఉన్నది డెడ్ టిష్యూనే, అది దాంట్లో కూడా కార్సినోజన్స్ ఉంటాయి. సో అవి కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆయిల్ కూడా రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్స్. ఎస్, మనం వాడతాము. ఏం చేయాలా, నెలకు 10,000 ఇచ్చాడు ఆయన, 10,000లోనే గడపాల సంసారం. ఆయిల్ని పడేయలేం కదా. అదే ఆయిల్ని మళ్ళీ ఈరోజు వాడిన ఆయిల్ని మళ్ళీ రేపు ఇంకో దాంట్లో, అది అయిన తర్వాత మళ్ళీ పెనంలోంచి తీసి గిన్నెలో పెట్టుకొని మళ్ళీ దాన్ని చపాతీలో వాడుకోవాలి. సో ఆ వర్జిన్ ఆయిల్ అనేది అది తప్పదు, కొన్ని కారణాల వల్ల వాడుతుంటారు కానీ అది హెల్తీ కాదు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, మేము ఇంట్లో కూడా జరుగుతున్నాయి, బయట జరిగేవి ఇంకా డేంజరస్. స్ట్రీట్ ఫుడ్లో ఇంత పెద్ద బేసిన్లో పునుగులు, పకోడాలు అన్నీ వేస్తుంటారు. కొంతసేపు అయినాక ఏమవుతుంది, ఆయిల్ నిండా ఉన్న 3/4 ఆయిల్ తగ్గుతుంది. ఏం చేస్తారు, దాంట్లో ఆయిల్ వేస్తారు. కింద ఉన్న ఆయిల్ అయితే అది వేడై సో ఎన్ని కార్సినోజన్స్ దాంట్లో ఉంటాయి. సో అది కరెక్ట్ కాదు. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గి ఆ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు క్యాన్సర్ దెబ్బ కొట్టేస్తుంది. ఇమ్యూనిటీ ఎంతున్నా ఇమ్యూనిటీకి మించి మోతాదులో డ్యామేజ్ జరుగుతుంటే ఏమవుతుంది, అంతే కదా. ఇమ్యూనిటీ ఒకరికి ఏ గ్రేడ్ ఇమ్యూనిటీ, ఒకరికి బి గ్రేడ్ ఇమ్యూనిటీ, ఒకరికి సి గ్రేడ్ ఇమ్యూనిటీ. కానీ ఇమ్యూనిటీకి మించిన మోతాదులో మనం కార్సినోజన్స్ని, డ్యామేజ్ అయ్యే పదార్థాన్ని పీల్చడమో తినడమో చేసుకుంటే ఏదో ఒక రోజు. బట్ క్యాన్సర్ ఐ ఆల్వేస్ వండర్డ్ సార్, ఈ ఫలానా ఆర్గన్ కి క్యాన్సర్ రావాలి అని ఎట్లా, ఏ బేసిస్ మీద డిసైడ్ అవుతుంది? కామన్ గా చాలా సార్లు ఇప్పుడు స్మోకింగ్ ఉంటాయి. ఇప్పుడు స్మోకింగ్ అనేది నోటి నుంచి, థ్రోట్ నుంచి, అన్నవాహిక నుంచి, స్టమక్ నుంచి, లివర్, ప్యాంక్రియాస్, యూరినరీ బ్లాడర్, ఇంటెస్టైన్, కోలాను, ఇన్నిటికి కారణం అది. ఆల్కహాల్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నిటికీ. నేను చెప్పాను, బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓరియన్ క్యాన్సర్కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కారణం. అలాగే ఒబిసిటీ అనేది చాలా క్యాన్సర్స్కి కారణం అవుతుంది. కాబట్టి ఒకటే ఫ్యాక్టరు రకరకాల ఆర్గన్స్ లో క్యాన్సర్ ని కాజ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడో ఒక చోట ఫస్ట్ కనిపిస్తుంది. అంతే కనిపిస్తుంది. అంటే ఏ ఆర్గన్ మీద మల్టిపుల్ డ్యామేజ్ జరుగుతుంటే ఆ ఆర్గన్ కనిపిస్తుంది, ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. చాలా
ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఫైనలీ మీరు హౌ హ్యాస్ ఇట్ బీన్ అంటే క్యాన్సర్ కేసెస్ని డీల్ చేయడం, ఆ ట్రామా బారిన పడి పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తారు. సో మీరు ఏం చెప్పినా ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మేము పాటుపడుతున్నాం ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా. వాట్ ఈస్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ టు అవర్ వ్యూవర్స్ సార్? ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి బేసిక్ మనం చెప్తున్నారు కాబట్టి, అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 25 years నుంచి ఇదే దీంట్లో ఉంటున్నానండి. ఒక పేషెంట్ ఫ్యామిలీలో క్యాన్సర్తో అఫెక్ట్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది, చాలా ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మనకు దాన్ని ఎదుర్కోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. ఒంటరిగా పోరాడేది చాలా కష్టం. అదే ఒక మంచి సపోర్ట్ ఉందనుకోండి, డెఫినెట్గా పోరాడి బయటికి రావచ్చు. అంటే ఆ పాజిటివిటీ పెరుగుతుంది మనకు. ఇప్పుడు మనతో పాటు 4 ఉన్నారంటే ముందుకు వెళ్ళడము, ధైర్యంగా వెళ్తాం. మనం ఒక్కరే వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను, వాళ్ళని కూడా చూశాను. ఒకరే పోరాడి బాగా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంత మైండ్ సెట్, అంత మెంటల్ టఫ్నెస్ ఉండాలంటే అంత ఈజీ కాదు. సో మా పేషెంట్స్ చాలామంది వచ్చి మా దగ్గర, అంటే మేము కూడా కనెక్ట్ అవుతాం కదా, కొంచెం ఇట్స్ జర్నీ ఆఫ్ 6 months యూజువల్గా డ్యూరేషన్లో. ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతారు, కొంతమంది ఓపెన్ అవుతారు, ఇంట్లో బాధలు ఇబ్బందులు చెప్తూ ఉంటారు. సోషల్ సపోర్ట్ కాకపోయినా మన ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారండి, ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుందో ఈ వ్యాధిని ఫేస్ చేసే అవకాశం చాలా. సో ఆ ఫ్యామిలీలో కూడా ఏమవుతుందంటే అర్థం చేసుకోవాలి. అందుకనే మనకు WHO వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒక 2 years ఒక థీమ్ పెట్టారు. ఏమని, ఫ్యామిలీ సపోర్ట్ అంటే సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అని. ఫ్యామిలీనే కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ప్లే చేయాలి. రైట్. అది హాస్పిటల్కి వచ్చినప్పుడు నర్సెస్, హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్, ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, కోలీగ్స్, అలా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే చిన్నవే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు పేషెంట్. అది క్యాన్సర్ అనే కాదు, ఎనీ ఏ జబ్బుకైనా సరే. క్యాన్సర్ ఏంటంటే పోరాటం అనేది సుదీర్ఘంగా ఉంటుంది. అంతే కాబట్టి వేరేవన్నీ ఏంటి, 1 వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు. అది కిడ్నీ స్టోన్ తీసుకోవచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్ తీసుకోవచ్చు, చేసుకుంటాం ఒక ఆపరేషన్, 10 రోజులు. ఇది ఇలా కాదు, లాంగ్ బ్యాటిల్. అండ్ చాలా సవాళ్ళు వస్తుంటాయి. 2 అడుగులు ముందుకెళ్తే 1 అడుగు వెనక్కి పడుతుంది చాలా సందర్భాల్లో. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, తర్వాత సపోర్ట్ పరంగా కావచ్చు. ఎక్కడో దగ్గర అందరికీ అన్ని ఉండవు అందుబాటులో. ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది రెడీగా ఉంటారు, కానీ డబ్బులు ఉండవు. డబ్బులు ఉంటాయి కానీ ఒకరే ఉంటారు. పిల్లలు ఎక్కడో US లో ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఇక్కడ మదరో ఫాదరో ఉంటారు, ఒక కేర్ టేకర్ ఉంటారు. కాబట్టి అవన్నీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది కొన్ని ఉంటాయి, కొంతమంది కొన్ని ఉండవు. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంత. క్యాన్సర్ రావడం దురదృష్టమైన ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండి క్యాన్సర్ని, అంటే ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ బ్లెస్డ్ అని చెప్పాలి. చాలా ఇన్ఫర్మేటివ్గా సార్, మనం చేసే చిన్న తప్పిదాలు, పొరపాట్లు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ తోటి మనం క్యాజువల్గా తీసుకుంటున్న చాలా విషయాలు మనకు ఎంత హానికరమో వాళ్ళ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. యూఆర్ వెరీ బిజీ సర్జన్, అయినా మా కోసం సమయం కేటాయించి వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మెసేజ్ తోటి అందరు జాగ్రత్త పడతారు. అండ్ అలాగే ఎక్కడైనా అనుమానం వస్తే మీరు చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్ద విషయం, సొంత డయాగ్నోసిస్ పక్కన పెట్టకుండా, అంటే విషయాన్ని పక్కన పెట్టకుండా ముందు డాక్టర్ని సంప్రదించాలి, ఏ అన్యూజువల్ సిమ్టమ్ ఏమైనా కనిపించినా కూడా అని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీకాంత్. నమస్కారం. థ్యాంక్ యూ.